చంద్రబాబు, లోకేష్, పవన్ల అబద్ధపు మాటలు వినాల్సిన అవసరం లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో 4వ విడత ఆసరా చెక్కులను రేపల్లె సమన్వయకర్త గణేష్తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయరని, గతంలో బీజేపీతో ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాడని విమర్శించారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అర్హతే ప్రామాణికంగా సీఎం జగన్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ రుణాలు రద్దు చేస్తానన్నారు, పంట రుణాలు రద్దు చేయలేదు. మళ్ళీ ఇవాళ జగన్ గారు ఆ రోజు చేస్తానని చేసేది. ఆయన చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఆయన మాట నిలబడ్డాడు. మీ మాట తప్పారు, మళ్ళీ అధికారం కోసం వాళ్ళ తప్పు మాట మాట్లాడడానికి వస్తున్నారని చెప్పి నేను ప్రతి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని కాగితాలు మన ఇళ్ళగానికి వచ్చే వాళ్ళని చొక్కా పాటు విడదీయాల్సిన అవసరం అయితే ఉంది. దాని కారణం మన ఒకసారి మోసం చేయడం వస్తున్నారు.